నిజంగా అసలు అంటే ఇంత ప్రాడిజీ పిల్లలు 4 రికార్డులు ఏంటండి స్వప్నిక గారు? ఏమేమి రికార్డ్స్ వచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు రీసెంట్గా అయితే 3 రికార్డ్స్ వచ్చాయండి. 23 మంత్స్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే 37 యానిమల్స్, 15 బర్డ్స్, 7 ఇన్సెక్ట్స్ అలా చాలా ఒక 300-400 రిసర్చ్ చేసేవారు. సో మేము కొన్ని జస్ట్ ట్రై చేద్దాము అన్నట్టు జస్ట్ కొన్ని మాత్రమే ఎవిడెన్సెస్ అప్లోడ్ చేసాము. రికార్డ్ అప్రూవ్ అయిపోయి వచ్చేసింది అనమాట. అప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ మాంటిసరీ స్లైడ్ పజిల్ అని ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే 6 ఇయర్స్ దాకా బ్రెయిన్ డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి పజిల్ సాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుంది అనేసి అన్ని పజిల్ టాయ్స్ అన్నీ తీసుకొని వస్తామన్నమాట. సో మాంటిసరీ స్లైడ్ పజిల్ అది మేము ఫస్ట్ చూసి అంటే టాయ్ వచ్చిన రోజే సాల్వ్ చేసేసాడు. అంటే మనం జస్ట్ కలర్స్ అరేంజ్ చేయాలి అని చెప్పాము అంతే. సో అలా ట్రై చేసి చేసేసాడు. సో నెక్స్ట్ కొన్ని డేస్కి చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాడు. సో ఓకే, టైం రికార్డ్ చేసేసి మనము పెడదాము, ఎన్ని సెకండ్స్కి ఇన్ని మూవ్స్ అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో మేము వచ్చే అన్ని కలర్స్ డిఫరెంట్ 4 డిఫరెంట్ కలర్స్ అరేంజ్ చేసి ఇచ్చినప్పుడు ఒక 10 సెకండ్స్లో సాల్వ్ చేసేసాడు ఆ పజిల్. సో దానికి మేము ఒక 7 వరల్డ్ రికార్డ్స్ అంటే వెబ్సైట్స్ అన్నిటికీ అప్లై చేసాము. అప్లై చేసిన అన్నిట్లోనే వచ్చింది. నోబెల్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్ఫ్లుయెన్షియల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్ ఇండియా, ఇలా అప్లై చేసిన ప్రతి ఒక్క దానికి వచ్చేసింది అనమాట. మేము వాటన్నిటిలో నుంచి తీసుకోకుండా సో ఒక్కొక్క దాని నుంచి తీసుకుందాము. రామాయణంకి కూడా వచ్చాయి. సో ఒక్కొక్క వెబ్సైట్ నుంచి ఒక్కొక్క రికార్డ్ మాత్రమే సర్టిఫికేట్ తీసుకుందాము అనేసి అలా ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చామన్నమాట. ఎక్సలెంట్.